ఓం నమ శివాయ. మకర రాశి వారికి ఈ ఏప్రిల్ 3వ వారం జీవితాన్ని మార్చే వారం అవుతుందా? లేక ఇంకొన్ని పరీక్షలతో ముందుకు తీసుకెళ్తుందా? శని ప్రభావం పెరుగుతోంది. గురు దృష్టి మీపై పడుతోంది. ఈ రెండూ కలిసి మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకురాబోతున్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తునే మార్చగలదు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మీ జాబ్, బిజినెస్ ఎలా ఉంటుంది, డబ్బు పరిస్థితి ఎలా మారుతుంది, ప్రేమ, కుటుంబం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా మీరు తప్పక చేయాల్సిన పరిహారాలు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మకర రాశి వారి లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి అంటే కేవలం ఒక రాశి కాదు, అది ఒక సహనం, కష్టం, క్రమశిక్షణకు ప్రతీక. మీరు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు. ఒక పని చేయడానికి ముందు 10 సార్లు ఆలోచిస్తారు. ఎమోషన్స్ అస్సలే బయటికి చూపించరు. మీలోని బాధను కూడా మీరే మోస్తారు. మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇక క్రమశిక్షణే మీకు పెద్ద బలం. టైంకి చాలా విలువ ఇచ్చేవారు. ఒక్కసారి లక్ష్యం పెట్టుకుంటే వెనక్కి మాత్రం అస్సలే తగ్గరు. నెమ్మదిగా అయినా గెలుస్తారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే అది మకర రాశి వాళ్ళకి చాలా బాగా సరిపోతుంది. ఇక డబ్బు విలువ మీకు బాగా తెలుసు. అవసరం లేని ఖర్చులు అస్సలే చెయ్యరు. సేవింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. మీరు రిచ్ అవ్వడం ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా అవుతారు. ఇక మీరు త్వరగా ఎవ్వరికీ కూడా దగ్గర అవ్వరు, కానీ ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం నిలబడతారు. మీ ప్రేమ లోతైనది మరియు నిజమైనది. బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా నమ్మకమైన వారు. ఇక కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఆలోచిస్తారు, అంటే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు మరియు ఒత్తిడిని లోపలే పెట్టుకుంటారు. కొంచెం నెగిటివ్గా కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయాలు కంట్రోల్ చేస్తే మీరు అన్బీటబుల్. ఇక 3వ వారం గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ వారం శని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. గురు మీకు కొంత సహాయం చేస్తాడు. రాహు, కేతు వల్ల కొంత గందరగోళం కూడా ఉండవచ్చు. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా చాలా జాగ్రత్త అవసరం. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పరీక్షలు కూడా ఉంటాయి. ఇక ఉద్యోగం, కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వారం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆఫీస్లో మీ పనికి గుర్తింపు వస్తుంది. సీనియర్స్ నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది, కానీ కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండండి. ఇలా చేయడం ద్వారా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. సహోద్యోగులతో కూడా తగాదాలు పెట్టుకోకండి. ఇక శుభవార్త ఏంటి అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఇంటర్వ్యూలకు వెళ్తే మంచి ఫలితం కూడా ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఈ వారం డబ్బు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి మరియు అనవసర ఖర్చులను తగ్గించండి. కానీ పాత బాకీలు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సూచన ఏంటి అంటే పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి పెట్టండి. ఇక ప్రేమ, కుటుంబ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వారం కుటుంబంలో శాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా సర్దుకుంటాయి. ఇక ప్రేమలో ఉన్నవారికైతే మీ సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి విషయాలు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఎందుకంటే తలనొప్పి, అలసట ఉండొచ్చు. నిద్ర కూడా సరిగా తీసుకోండి. సూచనలు ఏంటి అంటే యోగా, ధ్యానం చేయండి. జంక్ ఫుడ్ పూర్తిగా తగ్గించండి. ఇక వ్యాపారం చేసేవారికి ఇది మంచి వారం. కొత్త కస్టమర్లు వస్తారు. లాభాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి, కానీ భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఒప్పందాలు చదివి సంతకం చెయ్యండి. ఇక ఈ వారం మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే
మకర రాశి వారు ఈ పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు పెరుగుతాయి. ప్రతి శనివారం శివాలయం వెళ్ళండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు దానం చేయండి. పేదవారికి ఆహారం కూడా ఇవ్వండి. ముఖ్యంగా శనివారం నాడు దీపం వెలిగిస్తే శని దోషం తగ్గుతుంది. ఇక ఈ వారం అదృష్ట సూచనలు ఏంటి అంటే అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. ఇక శుభరోజులు వచ్చేసి శనివారం మరియు సోమవారం. మొత్తంగా చూస్తే మకర రాశి వారికి ఈ వారం కష్టాలు ఉన్న ఫలితం మాత్రం చాలా బాగానే ఉంటుంది. మీ సహనం, మీ కష్టం మీకు విజయాన్ని తీసుకువస్తాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే జాగ్రత్తగా ముందుకు సాగండి. ఓం నమ శివాయ. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.